హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో నెక్స్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి. సో ఎటువంటి ఏమీ లేవని చెప్పి కువైట్ సెంట్రల్ బ్యాంక్ వారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ కువైట్లో ఈ 7వ తారీఖు లోపే శాలరీస్ ఇచ్చేయాలని చెప్పి ఒక కొత్త అప్డేట్ జారీ చేసిందండి గవర్నమెంట్. నెక్స్ట్ ఎవరైనా బెగ్గింగ్ చేస్తూ కనపడితే 112కి మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత కైతాన్ స్పోర్ట్స్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సిట్ వీసాలు కూడా కువైట్లో ఇప్పుడు ట్రాన్సిట్ వీసాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. విమానయాన సంస్థల ద్వారానే ఒకరోజు ముందుగానే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ట్రాన్సిట్ వీసా. తర్వాత సౌదీ విషయానికి వెళ్తే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గారు జెలెన్స్కీ గారు సౌదీ పర్యటనకి వచ్చారు. సో మొహమ్మద్ బిన్ సల్మాన్ గారు స్వాగతం పలికారు. నెక్స్ట్ 11వ తారీఖున, సో అంటే ఈరోజు 11వ ఫ్లాగ్ డే అంటండి సౌదీలో. అయితే ఈ ఫ్లాగ్ డే అనేది 1937 నుండి ఉందంట. సో ఫ్లాగ్ డే అని ఈ యొక్క పద్ధతి 1937 నుంచి కూడా ఉందంట. సో నెక్స్ట్ కుంకుమ పువ్వు ఇప్పుడు సౌదీలో ప్రొడ్యూస్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు సౌదీలో. నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తే మద్యం సేవించి ఒక మహిళ చాలా రచ్చ చేసింది. ఒక మహిళ అంటే గల్ఫ్ మహిళ. సో ఆమెను అరెస్ట్ చేశారు. 6 నెలలు జైలు శిక్ష, 20,000 dirhams ఫైన్ వేశారు. నెక్స్ట్ అబుదాబిలో ఒక మార్బల్స్ బాక్స్లో డ్రగ్స్ పెట్టి స్మగుల్ చేస్తుండగా అధికారులు అరెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ 8 దేశాలు వాళ్ళకి వీసా ఆన్ అరైవల్ అనౌన్స్ చేసింది యూఏ గవర్నమెంట్. సో ఆ 8 దేశాలు ఏంటంటే జార్జియా, ఉజ్బెకిస్తాన్, మాల్దీవ్స్, అజర్బైజాన్, కెన్యా, సిహెచెల్, నేపాల్, ఆర్మేనియా. ఈ 8 దేశాలకి అరైవల్ ఆన్ వీసా అనమాట. నెక్స్ట్ ఓమన్ విషయానికి వెళ్తే డైలీ 35,000 సమోసాలు అమ్ముతున్నారు ద్రానదములు. ఓమన్లో డైలీ 35,000 సమోసాలు అమ్ముతున్నారు ఈ రమదాన్ కారణంగా. ఫుల్ బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ చికెన్ సమోసా, కీమా సమోసా, ఓమాని చిప్స్ అంటవి, ఏవో వెరైటీ చిప్స్. తర్వాత రమదాన్ టైంలో 60% ఓమన్లో 60% ఫుడ్ వేస్ట్గా పడేస్తున్నారంట. 60% ఫుడ్ వేస్ట్గా పడేస్తున్నారంట ఈ రమదాన్ టైంలో. నెక్స్ట్ టమాటో యొక్క ప్రొడ్యూస్ బాగా తగ్గిపోయిందంటే అండి ఇప్పుడు మనకి ఓమన్లో. నెక్స్ట్ డ్రగ్స్ కలిగిన 2 వ్యక్తులని అరెస్ట్ చేశారు ఓమన్లో. బహ్రెయిన్ విషయానికి వెళ్తే 1,177 ఇన్స్పెక్షన్ చేయగా ఎలా మరి అధికారులు రమదాన్ కదా ఎవరో చెక్ చేయడం అనుకోదు, రమదాన్ టైంలో కూడా చెకింగ్లు చేస్తున్నారు బహ్రెయిన్లో. నెక్స్ట్ 15 మందిని అరెస్ట్ చేశారు. 71 మందిని డిపోర్ట్ చేసే ఏర్పాట్లు కూడా చేశారు. సో తర్వాత మనామా సెంట్రల్ మార్కెట్లో ఎవరైతే ఇల్లీగల్ కరెంటు వాడుకుంటున్నారో వాళ్ళకి ఫైన్లు వేస్తున్నారు. సో 3 నెలలు జైలు శిక్ష కూడా వేస్తారు ఇల్లీగల్ కరెంటు వాడే వాళ్ళని. తర్వాత ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ చిత్రా ఏరియాలో కారులో అగ్ని ప్రమాదం జరిగిందండి. కార్లు దగ్ధమైపోయాయి. ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో పనిచేసిన ఒక తెలుగు వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు ఖత్తర్లోనే. సో అయితే అతను చనిపోయాడు రీసెంట్గా. సో చనిపోవడం వల్ల అతని యొక్క భార్యకి ఇన్సూరెన్స్ అమౌంట్ 23 లక్షలు క్లెయిమ్ అయిందండి. 23 లక్షలు క్లెయిమ్ అయింది. సో ఇప్పుడు తెలంగాణ తరఫు నుండి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. అయితే చూడండి, ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు కాబట్టే కదా ఇంత భారీ మొత్తంలో డబ్బులు భార్య అకౌంట్కి వచ్చాయి. నామినీ తను కాబట్టి వచ్చాయి. సో నేను ఇన్సూరెన్స్ చేయించుకోమంటే చాలామంది చాలా రకాల మాటలు, చాలా రకాల కామెంట్లు, సో నన్ను కాంటాక్ట్ అవుతారు. అన్ని వివరంగా మళ్ళీ రెస్పాండ్ అవ్వరు. సో చూడండి, అందరి ఫ్యామిలీలో అన్నదమ్ములు, చుట్టాలు అందరూ ఉంటారు. కానీ కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత చుట్టాలు చేసే హెల్ప్ కేవలం 1 నెల 2 నెలలు తర్వాత ఎవరు చేయరు. పిల్లలకి ఒకసారి ఫీజు కడతారు, 2 సార్లు ఫీజు కడతారు, కంటిన్యూ కట్టరు కదా, ఎవరు బాధ్యతలు ఆలుకుంటాయి. అందువల్లే తప్పనిసరిగా పెన్షన్ పాలసీ లాంటివి మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవాలి. పెన్షన్ పాలసీలో పెన్షన్ వస్తుంది, డెత్ క్లెయిమ్ కూడా వస్తుంది, 2 ఉంటాయి. సో మళ్ళీ లోన్ కూడా వస్తుంది. సో జీవితాంతం పెన్షన్ ఇచ్చా మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వేస్తారు. అందువల్లే పెన్షన్ పాలసీ చేయించుకోవాలి. సో ఓకే. నెక్స్ట్ ఖత్తార్లో ఇఫ్తారీ టైంలో చాలామంది డ్రైవర్స్ స్పీడ్గా డ్రైవ్ చేసేసి యాక్సిడెంట్లు చేస్తున్నారండి. సో చాలా యాక్సిడెంట్లు నమోదవుతున్నాయి ఇఫ్తారీ టైంలో త్వరగా వెళ్ళిపోయి. సో ఇఫ్తారీకి రెడీ అవ్వాలి కదా. ఇలాంటి సమయంలో అధికారులు అప్పటికప్పుడు మీరు ఇఫ్తారీ చేయాలంటే మీ దగ్గర ముందుగానే ఏమైనా పెట్టుకోండి. మీరు స్పీడ్గా డ్రైవ్ చేసి మీకు ప్రమాదమే, అవతల వ్యక్తికి కూడా ప్రాణానికి ప్రమాదం కలిగిస్తున్నారని చెప్పి డ్రైవర్స్ అందరికీ ఒక అప్డేట్ జారీ చేసిందంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి. నెక్స్ట్ లూసెలీ ప్యాలెస్లో అల్తానీ గారు ఖత్తర్లో ప్రముఖ నాయకులతో ఇఫ్తారీ విందులు చేస్తున్నారు. సో గైస్ ఇంతేనండి న్యూస్. మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.